పుష్యమాసంలో బహుళాష్టమి, అమావాస్య, బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా వృశ్చిక రాశి వారు ఎలాంటి విధి విధానం పాటించడం వలన జాతకంలో ఉండబడినటువంటి అర్ధాస్తమ శుక్రుడు, అర్ధాస్తమ శని సంచార స్థితి తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి, విజయానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి యొక్క అధిపతి వచ్చి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో బుధుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన ధనపరమైన చిక్కులు తొలగిపోతున్నాయి. పెట్టుబడులు, ఆకర్షణ, బుద్ధి, జ్ఞానము, సత్ప్రవర్తన, సభల యందు, సమావేశాల యందు మాట్లాడే అవకాశం, రాజసన్మానం, గజ సన్మానం వీరు సొంతం కాబోతున్నాయి. అలాగా తృతీయంలో రవి సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, ఆరోగ్యము, అన్నదమ్ములతో వాగ్వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగితే చాలా మంచి కాలం. అర్ధాస్తమ శుక్రుడు, అర్ధాస్తమ శని. మీరు డబ్బులు ఇచ్చారా, తిరిగి రావు, తెచ్చుకున్నారా, సకాలం కన్నా వాళ్ళు ముందు అడిగి మీ స్థిరచరాస్తులను ఎలా తీసేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు, మీ జన్మ నక్షత్రం రోజున, అష్టమి, అమావాస్య తిథుల యందున యంత్రాలతో, ఆయుధాలతో చెలగాట మాడవద్దు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి. దూరావాయు జల ప్రయాణాలలో ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా సంతాన స్థానంలో రాహు ఉండడం వల్ల పిల్లలు, చదువులు, అభివృద్ధి, విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కార్యక్రమాల్లో విజయం మీ సొంతం కాబోతుంది. సప్తమంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల విద్య, ఉద్యోగము, విదేశానము, ప్రేమికుల మధ్య మంచి యోగ్యత, భార్యాభర్తల సత్ప్రవర్తన వల్ల చాలా మంచి కాలంగా భావించే పరిస్థితి ఉంటుంది. భాగ్యస్థానంలో కుజుడు నీచబడడం వల్ల భార్యాభర్తల మధ్య వేరే వాళ్ళు సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల ఎడబాటు అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూరపు చూపు, ప్రయాణము, ఏకాగ్రత, లక్ష్యంతో ప్రయాణం చేయగలిగితే వృశ్చిక రాశి వారికి ఎనలేని యోగం మీ సొంతమవుతుంది. కనుక ఒక ఎరుపు రంగు గుమ్మడికాయను కట్ చేసి ఇంట్లో కాళభైరవ స్వామి యొక్క సౌభాగ్య ముడుపును, దీపాన్ని పెట్టగలిగి మరుసటి రోజున ప్రవహించే నీటిలో కానీ తెల్లజిరేడు వృక్షం దగ్గర పెట్టి రాగలిగితే కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం స్వాగతం పలుకుతారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇన్ని వేల వీడియోల్లో ఈ యొక్క వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కష్టాలకు ఈ రోజు నుంచే పులు స్టాప్ పెట్టి కాళభైరవ స్వామిని స్మరణ చేసి ఆయన ఇంటికి స్వాగతం పలికే సమయం ఆసనమైంది. ఐశ్వర్యం వృశ్చిక రాశి వారి సొంతం కాబోతుంది. వ్యవసాయ సోదరీమణులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, షేర్లు, మార్కెట్లు, అలాగే మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమం అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి.